అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బడ్జెట్లో హెల్త్, విద్య, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టనుంది సర్కార్. సెక్రటేరియట్లో రాబోయే ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. 3 రోజుల తర్వాత చర్చల నివేదికల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ ఫైనల్ డ్రాఫ్ట్ను పరిశీలిస్తారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును స్పీడప్ చేసింది ఆర్థిక శాఖ. ఇవాళ సెక్రటేరియట్లో అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి వస్తున్న నిధుల డిమాండ్లు, కొత్త ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించి అంచనాలు వేయనున్నారు. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత మరో 3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఈ బడ్జెట్కు తుది రూపు తీసుకురానున్నారు బట్టి. బడ్జెట్ రూపకల్పనలో ప్రాధాన్యంగా వైద్యం, విద్య, ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఒక్కో శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం ఈ సమీక్షలు జరుపుతూ కేటాయింపులపై మాట్లాడనున్నారు. సెక్రటేరియట్లో జరగనున్న సమావేశాలకు సంబంధించి ఆర్థిక శాఖ సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఉదయం ఐటీ ఇండస్ట్రీస్ శాఖతో మొదలయ్యే రివ్యూలు సాయంత్రం హోంశాఖ సమీక్షతో ముగుస్తాయి. మధ్యలో విద్యాశాఖ, కార్మిక, వ్యవసాయ, రెవెన్యూ, అటవీ సహా పలు శాఖల మంత్రులతో విడివిడిగా భేటీలు జరగనున్నాయి. గత బడ్జెట్లో కేటాయించిన నిధులు, జరిగిన వ్యయం, రాబోయే ఏడాదికి అవసరమైన అదనపు పద్దులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఏ శాఖకు ఎంత కేటాయిస్తే క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందనే దానిపై అధికారులు పక్కా లెక్కలతో సిద్ధమయ్యారు. మంత్రులతో డిప్యూటీ సీఎం జరిపే ఈ ప్రాథమిక చర్చల నివేదికల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బడ్జెట్ ఫైనల్ డ్రాఫ్ట్ను పరిశీలిస్తారు. మంత్రులతో భేటీ తర్వాత 3 రోజులకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు డిప్యూటీ సీఎం బట్టి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాల పెంపుపై సీఎం కీలక దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కేలా నిధుల కేటాయింపులో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని ఇప్పటికే సూచించారు. సంక్షేమంతో పాటే రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత దక్కాలని చెప్పారు. వీలైనంత త్వరగా బడ్జెట్కు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెల 20న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.